పొంచి ఉందని చెప్పి ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చలకి కంటిన్యూయేషన్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాగానే అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఒకటి మంత్రివర్గంలో జరిగిన మార్పుల తర్వాత ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆక్సిజన్ నిల్వలు సరిగ్గా ఉన్నాయా, ఇతర ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయా అని చెప్పి సమీక్షించినట్టు తెలుస్తోంది. మరి ఏ ప్రాతిపదికన ఈ సన్నాహాలు జరుగుతున్నాయి అంటే గత వేవ్లో, రెండో వేవ్లో, ఫస్ట్ వేవ్లో జరిగిన తప్పిదాలను సవరించుకోవడానికి అనుకోవాలా, లేక నిజంగానే మూడో వేవ్ భారీగా ముంచుకొస్తుందా? మరోవైపు ఉత్తరప్రదేశ్లో కపా వేరియంట్ అని చెప్పుకునే ఒక కేసు బయటపడడం కూడా కొంత కలవర పెడుతుంది. ప్రస్తుతం అది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్గా ఉంది. ఒకవేళ వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా అది మారితే ఇప్పుడు వస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏమాత్రం సరిపోతుంది? ఈ అంశాలన్నింటిపై మాట్లాడబోతున్నాం. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో పాఠాలు నేరుగా పిల్లలు స్కూల్కి వెళ్ళి నేర్చుకునే విధంగా కూడా ఏర్పాటు జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. సో పిల్లలకి మూడో వేవ్ చాలా ఎఫెక్ట్ చేస్తుంది అని అనుకుంటున్న తరుణంలో వాట్ ఆర్ వి గేరింగ్ అప్ ఫర్, వాట్ ఆర్ వి ప్రిపేరింగ్ ఫర్, ఇదే అంశంపై స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతున్నాం. ఇవాళ మన ప్యానల్ని పరిచయం చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ట్రెజరర్గా ఉన్న సత్యమూర్తి గారు. నమస్కారం అండి సత్యమూర్తి గారు, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. అండ్ డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్. నమస్కారం లక్ష్మీ లావణ్య గారు. అండ్ డాక్టర్ మొయినుద్దీన్ మొహమ్మద్, కేర్ హాస్పిటల్ ఈఎన్టీ సర్జన్గా ఉన్నారు. నమస్కారం డాక్టర్ మొయినుద్దీన్ మొహమ్మద్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యమూర్తి గారు, నాట్ పొలిటిసైజింగ్ ద మ్యాటర్ సార్, కానీ నేరుగా అడిగితే ఎక్కడో రెండో వేవ్లో పప్పులో కాలేసాము, చాలా భారీగా ప్రజలు సఫర్ అయ్యారని ఒప్పుకున్నట్టు కొంచెం జాగ్రత్త పడుతున్నట్టు అనుకోవాలా సార్ ఇప్పుడు చర్యలని? మీకు డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి, డాక్టర్ మొయినుద్దీన్ గారు, వారికి మీ శాసకులందరికీ కూడా నమస్కారాలండి. యాక్చువల్గా ఐఎమ్ నాట్ మ్యాన్ అవుట్. నేను డాక్టర్ని కాదు, నేను ఒక పొలిటీషియన్ని, ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ని. రైట్ సార్. అయితే ఇక్కడ మనం యాజ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు సెకండ్ వేవ్ అనేది మనం చూసాం, దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడిందో దేశం యావత్తు కూడా, అది వాస్తవం. అంటే మనకు అక్కడ ఒకటి అర్థమైంది, సెకండ్ వేవ్ లో మనం ఈ యొక్క ఇట్లాంటి యొక్క ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ వస్తే దాన్ని ఫేస్ చేయడానికి సరిపడేటువంటి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదన్న విషయం కంప్లీట్ గా బయటపడింది. ఎందుకంటే ఫస్ట్ వేవ్ లో మనం ఒక రకంగా సేవ్ అయ్యాం. రైట్. మనకి ఫస్ట్ వేవ్ లోనే మొత్తం దేశాలన్నీ కూడా భారతదేశంలో అంటే మీకు ఇంకో విషయం చెప్పాలి మేడం, నేను 2012 అనుకుంటా సుమారుగా సార్స్ అని వచ్చి నేను సింగపూర్ లో ఉండేవాడిని. సార్స్ వచ్చినప్పుడు సార్ సింగపూర్ లో ఆ ప్రిపేర్నెస్ వాళ్ళు అంటే దాని సార్స్ యొక్క ఈ యొక్క దాని ఈ యొక్క రూపాంతరం ఇప్పుడు ఈ కోవిడ్ అంటున్నారు. సేమ్ ఫ్యామిలీ మొరాలెస్ ఆ వైరస్. సో కాబట్టి అప్పుడు అక్కడ ఫేస్ చేసాం అటువంటి సిచ్యువేషన్. మాకు కొంత అనుభవం ఉంది అక్కడ మన దురదృష్టవశాత్తు మన తెలుగు అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. సో కాబట్టి ఇలాంటి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ రకమైనటువంటి సాన్నిధ్యంలో ఉండాలి అనేది కానీ మనకు సెకండ్ వేవ్ కొంత నేర్పింది. ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తారా నా దృష్టిలో అంటే సెకండ్ వేవ్ వేరే ఏం కాదు, మన రిలాక్స్ అయితే సెకండ్ వేవ్ మనం పూర్తిగా రిలాక్స్ అయిపోయాం. ప్రజలందరూ కూడా రిలాక్స్ అయిపోయారు, ప్రభుత్వాలు కూడా రిలాక్స్ అయిపోయినాయి, సొసైటీ మొత్తం కూడా రిలాక్స్ అయితేనే అదే సెకండ్ వేవ్. ఇప్పుడు ఎందుకని యంగ్ జనరేషన్ లో వచ్చినప్పుడు అంటే యంగ్ అంటే మిడిల్ ఏజ్ గ్రూప్ లో వచ్చిందంటే సత్యమూర్తి గారు ఇక్కడ ఇది యుద్ధ సమయం సార్, ఇది యుద్ధం చేస్తోంది దేశం అంతా కూడా ఒక పాండమిక్ తో. కాబట్టి ఇప్పుడు మనం అకాడమిక్ గా మనం నేర్చుకుంటున్న పాఠాలు ఒక అవగాహన అనే శీర్షిక పెట్టి లాభం లేదు. అంటే డైరెక్ట్ గా రంగంలోకి దిగి పోరాడుతున్న పరిస్థితి రెండో వేవ్ లో మనం సంసిద్ధంగా లేవని చెప్పి క్లియర్ గా ప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు అవన్నీ వదిలేసి ప్రధానమంత్రి లేదు కేంద్ర ప్రభుత్వ దృష్టిలో మూడో వేవ్ వస్తుందనా రాదనా మీరేమనుకుంటారు చెప్పండి సూటిగా ఒక మాట. ఇది జ్యోతిష్యం కాదండి మేడం, ఎవరు చెప్పలేరు. నన్ను అడిగితే నా అభిప్రాయం ఏంటంటే మూడో వస్తుందని కానీ రాదని కానీ సార్ ఏ డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ ఎవరు కూడా చెప్పలేరు రైట్ నా దృష్టి ప్రకారం. ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడు మనం సెకండ్ వేవ్ అయిపోయింది అని రిలాక్స్ అయిపోయాం అనుకోండి, అందరం కూడా మాస్కులు పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కువ మనం తిరిగితే మళ్ళా అందరికి ఎక్కువ స్ప్రెడ్ అయితే అదే థర్డ్ వేవ్ మనం. కాబట్టి రాదు అని చెప్పడానికి లేదండి, చెప్పడానికి కూడా లేదు. ఏదైనా వస్తే మనం రెడీ ఉన్నాం లేదా ఇది మనకి ఇంపార్టెంట్. రైట్. అంటే మన రెడీలో కూడా 2-3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆక్సిజన్తో రెడీ అవ్వడం వేరు, వ్యాక్సినేషన్స్తో రెడీ అవ్వడం వేరు. డాక్టర్ లక్ష్మీలావణి గారు, ఆక్సిజన్తో మనం సిద్ధంగా ఉండాలి అంటే ఆబ్వియస్లీ ఆక్సిజన్ నిల్వలు చూసుకోమన్నారంటే మనం చేస్తున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ సరిపోదని అనుకోవాలా? అంటే అందరికి వస్తుందని భావించి అలాంటి ఒక అసెస్మెంట్ చేసి ఉంటారా? ప్రధానమంత్రి స్థాయిలో జరిగింది కాబట్టి అడక్క మానలేకపోతున్నాం. డాక్టర్ లక్ష్మీలావణి గారు.
ఎస్ స్వప్న అండ్ మహా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం, ఇక్కడ ఉన్న ప్యానలిస్ట్ కి నమస్కారం. ఇది యాక్చువల్ గా వెరీ గుడ్ క్వశ్చన్, బట్ యాక్చువల్ ఇట్స్ అన్ ఇన్అడిక్వేట్ పాయింట్ దట్ యు హ్యావ్ రేస్డ్. ఎందుకంటే థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనే ప్రశ్నకి అసలు ఆ ప్రశ్న ఇప్పుడు ఉండకూడదు. ఎందుకంటే థర్డ్ వేవ్ ఖచ్చితంగా వస్తుందనే అనుకుంటున్నాం. వైరాలజిస్ట్, ఎపిడెమియాలజిస్ట్, గ్లోబల్ డిజీజ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా రైట్ థర్డ్ వేవ్ వస్తుంది. కానీ ఇది సెకండ్ వేవ్ టైప్ లో ఒక పీక్ అండ్ రైజ్ లాగా వస్తుందా, స్మాల్ వేవ్స్ ఆన్ టాప్ ఆఫ్ ద ఎండమిసిటీ ఆఫ్ ద కోవిడ్-19, అంటే ఎండమిక్ అయిపోయింది మన దేశంలో. ఇది ఎండమిక్ అంటే ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి అలానే Yes. ఉంటది ఒక అవును. సంవత్సరం ఆర్ మోర్. అంటే మనం సహజీవనం చేయాల్సి వస్తుంది వైరస్ తో. రైట్ అందుకనే మనం వ్యాక్సినేషన్ కొనసాగించుకుంటా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రిపేర్డ్నెస్, లాక్డౌన్ ప్రణాళిక, టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్, ఐసోలేషన్, ట్రీట్మెంట్ గైడ్ లైన్స్, దానికి కావాల్సిన ప్రిపేర్డ్నెస్ చేసుకోవటంలో ఎటువంటి ఇబ్బంది పడకుండా చేసుకోవాలి ముందు చూపుగా. అవును అలాగే ఆ ముందు చూపు ఆలోచనలోనే ప్రధానమంత్రి గారు నిన్న ఇవాళ కష్టపడి చేసిన కొత్త ప్రణాళిక ఆక్సిజన్ మీద, అది దానికి సపోర్టింగ్ గా ఉంది. వ్యాక్సినేషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. 50 లక్షల నుంచి 70 లక్షల వరకు రోజుకి వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఒక రోజు ఎక్కువ, ఒక రోజు తక్కువ. కానీ యావరేజ్ గా 45 lakhs పర్ డే వ్యాక్సినేషన్స్ మాత్రమే జరుగుతున్నాయి. 85-90 lakhs కి పెరగాలి. బై డిసెంబర్ కల్లా మనం అట్లీస్ట్ 18 years అండ్ అబవ్ అట్లీస్ట్ 60% ఆఫ్ ద పాపులేషన్ కి 2 doses ఇవ్వాలంటే ఆల్మోస్ట్ 1 crore వ్యాక్సినేషన్స్ పర్ డే ఇవ్వాల్సి వస్తుంది. రైట్ అది జరుగుతూ ఉండగానే థర్డ్ వేవ్ బాగా పీక్ అండ్ రైజ్ గా వస్తుందా అనేది ఒక టేక్. అది ఎట్లా అంటే చాలా దేశాలలో గత వేవ్ కి నెక్స్ట్ వేవ్ కి మధ్యలో 40 రోజుల గ్యాప్ లోనే పీక్ వచ్చింది, మళ్ళీ సబ్సిక్వెంట్ పీక్. ఆ పీక్ ఎలా అంటే ఒక 40 రోజుల గ్యాప్ లో వచ్చిన పీక్ 90 days 100 days వరకు కొనసాగిందట. రైట్ 1.5 times మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ రికార్డ్ అయినాయి. అంటే యాక్టివ్ కేసెస్ బర్డన్ ఎక్కువగా ఉంది. అంటే మరణ సంఖ్య ఎక్కువ ఉన్నా లేకపోయినా, ఎక్కువ సిక్ అయినా లేకపోయినా, కేసెస్ మాత్రం నమోదు అయినాయి, వాళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారు. అదొక ప్యాటర్న్ కొన్ని దేశాలలో. ఇప్పుడు బ్రెజిల్ లాంటి దేశంలో ఫైర్ కొనసాగుతున్నట్టే ఉంది. అసలు ఫైర్ ఎప్పటికీ అంటారు, ఏ పీక్ రీచ్ అవ్వలేదు, కిందకి ట్రఫ్ కి రీచ్ అవ్వలేదు. ఎందుకంటే వాళ్ళలో వచ్చిన ఫైర్ కంటిన్యూ ఫైర్ మీదే ఉంది. వ్యాక్సినేషన్స్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇబ్బందులు ఉన్నాయి, ఒక గైడ్ లైన్స్ సిద్ధంగా లేకపోవడంతో. కానీ యూకే, యుఎస్, ఫ్రాన్స్, ఇటలీ, చైనా కూడా ఇవన్నీ కూడా వేవ్ ని సబ్సిక్వెంట్ గా కంట్రోల్ చేయగలిగారు. కొత్త వేరియంట్స్ వచ్చిన పక్షంలో వ్యాక్సినేషన్ అందించుకోలేని ప్రజల్లో ఇంకొక వేవ్ వచ్చింది. రైట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఆఫ్రికా, యూకే రెండిట్లోనూ థర్డ్ వేవ్ వచ్చింది. కానీ సౌత్ ఆఫ్రికాలో నంబర్ ఆఫ్ సిక్ యాక్టివ్ పేషెంట్స్ ఆర్ డెత్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి యూకే కంటే. Let us ఎందుకంటే actually- లక్ష్మి గారు యూకేలో వ్యాక్సినేషన్ సక్సెస్ఫుల్ గా జరుగుతున్నందుకు డెత్ రేట్ అండ్ యాక్టివ్ కేసెస్ బర్డెన్ ఆన్ ద హాస్పిటల్స్ తక్కువగా ఉంది. రెండు వేవ్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కేసెస్ కి రీచ్ అయినాయి యూకే అండ్ సౌత్ ఆఫ్రికా. చెప్తున్నాను ఊరికే ఎగ్జాంపుల్ గా, ఎందుకంటే వ్యాక్సినేషన్ తీసుకున్న ప్రజలు యూకేలో ఎక్కువగా ఉన్నారు సౌత్ ఆఫ్రికా కంటే అనేది ఒక సక్సెస్ గా చూపిస్తుంది. మనం రెండు పరిస్థితులు చూసాం. ఒక ఫస్ట్ వేవ్ లో దాదాపు బయట పడిపోయాం, చాలా బాగుంది పరిస్థితి, మన భారతదేశం చాలా గొప్పగా చేస్తుంది అనే పరిస్థితి ఒకటి. రెండో వేవ్ లో ఘోరంగా దొరికిపోయాం, అంటే ఎవరు ఊహించని విధంగా ఒక విషాద ఛాయ ఒక కొంతకాలం పాటు 2-3 వారాల పాటు చూసాం, దాదాపు 4 రోజుల పాటు. కాబట్టి ఇప్పుడు ఈ మూడో వేవ్లో మనం ఎలాంటి ప్రిపేర్డ్నెస్ అండ్ ఎలాంటి కోవిడ్ అప్రోప్రియేట్ ప్రోటోకాల్ సెట్ చేయాలి అనే అంశంపై దృష్టి పెడుతూ మాట్లాడదాం. బట్ వెరీ వాల్యుబుల్ ఇన్పుట్స్ డాక్టర్ లక్ష్మీ లావణ్య. డాక్టర్ మొయినుద్దీన్ మొహమ్మద్, మీరు ఈఎన్టీ సర్జన్గా చాలా ఇప్పటికి కూడా బ్లాక్ ఫంగస్ కేసులు చాలా వస్తున్నట్టున్నాయి. ఏమిటి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్, మీ అసెస్మెంట్ ఏంటి? బాగా రిలాక్స్ అయిపోయినట్టు కనిపిస్తుంది వాతావరణం, అంటే లాక్డౌన్ ప్రయర్ అండ్ ఇప్పుడు చూస్తే. గుడ్ ఈవినింగ్ స్వప్న గారు, డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు, అండ్ సూర్యమూర్తి గారు, అండ్ సత్యమూర్తి గారు, అండ్ మా న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. ఇప్పుడు అంతర్రాష్ట్రీయంగా దేశాలు 4th వేవ్, 5th వేవ్ కి ప్రిపేర్ అవుతున్నాయి ఆల్రెడీ. వాళ్ళకి తెలుసు 4th వేవ్ ఎప్పుడు వస్తుంది, 5th వేవ్ కి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఇంకా మాటల్లోనే ఉన్నామండి. థర్డ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ కప్పా వేరియంట్, థర్డ్ వేవ్ డెల్టా వేరియంట్. సో మనం మాట్లాడుకుంటున్నామే కానీ మన ప్రిపేర్డ్నెస్ ఈ జీరో. ఫస్ట్ వేవ్ వచ్చి ఇంత డిస్ట్రాయ్ చేసి వెళ్ళిన తర్వాత కూడా వి డిడ్ నాట్ లెర్న్ ఈవెన్ ఏ సింగిల్ లెసన్ ఫ్రమ్ ద ఫస్ట్ వేవ్. సెకండ్ వేవ్ లో మనుషులు ఎలా చనిపోయారో, ద డేటా వాట్ వీ గాట్ ఆన్ ద ఇంటర్నెట్ ఈజ్ నాట్ కరెక్ట్. మన దగ్గర ఉన్న ఈ నంబర్స్ అన్ని తప్పండి. రైట్.
చాలా మంది చనిపోయారండి. దేర్ ఆర్ సో మెనీ అన్రిపోర్టెడ్ డెత్స్. ప్రభుత్వం అంటారా, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చాలా మంది చనిపోయారు. రెండోది, మొత్తం ప్రభుత్వం మీద వేయకుండా మనుషులు కూడా, సిటిజన్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ప్రభుత్వం వైఫల్యం ఉన్నది, ప్రజల నిర్లక్ష్యం ఉన్నది. రైట్. ముఖ్యంగా అండి, మన మీద ఏ దేశమో లేకపోతే వేరే ఆస్ట్రాయిడ్ నుంచో వేరే ప్లానెట్ నుంచో ఏం దూసుకుపడతడం లేదండి. ఈ వైరస్ మన భూమి మీదే పుట్టుకొచ్చి మన భూమి మీదే మనల్ని ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి మనం జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే వి టాక్ అబౌట్ సో మెనీ సైంటిఫిక్ థింగ్స్, ఆల్ఫా, బీటా, కప్పా, లాంబ్డా. సో ఆల్ దీస్ వేరియంట్స్ ఆర్ కన్ఫ్యూజింగ్ ఫర్ పీపుల్. These are all scientific terms. Alpha is nothing but A, beta is nothing but B, kappa is nothing but K. So these are all things to confuse people. వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకండి. All I would say is, let the Ministry of Health, let the doctors, let the scientists deal with it. ప్రజలకు ఒకటే చెప్తానండి, ప్రజలకు ఒకటే చెప్తా. ఆర్ యు డిసిప్లిన్? మీరు క్రమశిక్షణలో ఉంటున్నారా? మీ పిల్లోడు స్కూల్కి వెళ్తున్నారని బంక్ చేసి సినిమాకి వెళ్తే మీరేం చేస్తారు? ఊరుకుంటారా? కాదు కదా. ఇంగ్లీష్ సినిమా చూసావా, భక్తి సినిమా చూసావా అంటారా? కాదండి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ రాంగ్. ముందు ప్రజల లోపల క్రమశిక్షణ రావాలి. ఒకటి, మీరు మాస్కులు ధరించండి, రోడ్ల మీద తిరగకండి, పెళ్ళిళ్ళు పేరెంటాలు ఆపండి. ఈ వేవ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సెకండ్ వేవ్ తర్వాత థర్డ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ తర్వాత ఫోర్త్ వేవ్ కూడా వస్తుంది. ఇప్పుడు సెకండ్ వేవ్ కి, ఇప్పుడు రాబోయే థర్డ్ వేవ్ కి మధ్యలో మనకు కొంచెం రిలీఫ్ ఉందంటే దానికి ఒక కారణం ఏంటంటే ప్రభుత్వం చేసుకున్న ఆ లాక్డౌన్, ఆ తీసుకున్న కొన్ని నెసెసరీ స్టెప్స్ వలన ఇప్పుడు మనకు కొంచెం రిలీఫ్ ఉంది. రైట్. రిలీఫ్ ఉంది కదా అంటే ఇప్పుడు జనాలందరూ రోడ్డు మీద ఎట్లా తిరుగుతున్నారంటే రేపు అనేది లేదు. రైట్. దెర్ ఈస్ నో టుమారో అన్నట్టు తిరుగుతున్నారండి జనాలు. The lockdown which was followed by the government was correct. లాక్డౌన్ అండి ఎత్తేసారు, జనాలందరూ రోడ్డు మీద పడుతున్నారు. అనవసరమైన పబ్లిక్ కూడా రోడ్డు మీద ఉంది. బట్ ఇది చాలా పెద్ద డిబేట్ కదా డాక్టర్ మొయినుద్దీన్, బికాజ్ లైఫ్ అండ్ లైవ్లీహుడ్ మధ్య జరుగుతున్న పోరాటం ఇది. అంటే సైద్ధాంతికంగా ఇప్పుడు ప్రజలు బతకలేని పరిస్థితులకి అంటే వాళ్ళు రాలేరు కాబట్టి కొంతవరకు అలవెన్సెస్ ఇవ్వక తప్పదు. బట్ ఉంటూనే, బికాజ్ ఇట్స్ అన్ ఎండమిక్ నౌ, ఇది ఇంకా కొంతకాలం సుదీర్ఘంగా కొనసాగుతుందని లక్ష్మీలావణి గారు చెప్పినట్టుగా, మరి ఈ పరిస్థితుల్లో కోవిడ్ అప్రోప్రియేట్ ప్రోటోకాల్స్ ఎక్కడెక్కడ అత్యవసరాలు, ఎక్కడెక్కడ నిత్యావసరాలు అండ్ ఎక్కడెక్కడ కంప్లీట్గా బ్యాన్ చేయాలి అనే క్లారిటీ లోపిస్తోంది ప్రస్తుతం. Do you agree with me, Dr. Moin and Dr. Lakshmi? ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పినట్టు అవన్నీ సదుపాయాలు ప్రజలకి గవర్నమెంట్ నుంచి దొరకలేదండి. ప్రజలకి ఆక్సిజన్ దొరకలేదండి, ప్రజలకి మెడిసిన్స్ దొరకలేదండి, ప్రజలకి లాక్డౌన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆహారం దొరకలేదు. కొన్ని మెడిసిన్స్ దొరికింది అంటే చాలా మంది ప్రజలు మెడిసిన్స్ దొరక్క బాధపడ్డారు. దొరికిన వాళ్ళు బ్లాక్ లో కొన్నారు, ఆ బ్లాక్ లో కొన్నోళ్ళు కూడా కల్తీ మెడిసిన్ దొరికింది. అంటే ప్రభుత్వం వైఫల్యమే ఇది. ప్రభుత్వ వైఫల్యం అండి, 100% ప్రభుత్వ వైఫల్యం అండి ఇది. రైట్. అలాగని చెప్పేసి మనం ప్రభుత్వం మీద వేయడానికి వెళ్ళలేదండి. ప్రజలు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రభుత్వం నీకేం సంవత్సరం అంతా పోషించదు, నెలంతా పోషించలేదు. రైట్. వీలైనంత చేయగలదు. ఇప్పుడు ఎవరు అనుకోలేదు ఇలా అవుతుందని. బట్ ఇప్పుడైనా మనం నేర్చుకుంటే అట్లీస్ట్ మనం థర్డ్ వేవ్ ని ఆపలేమండి. వీ కెనాట్ స్టాప్ థర్డ్ వేవ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, థర్డ్ వేవ్ ఈజ్ గ్యారంటీడ్. సెకండ్ వేవ్ కన్నా కూడా మీకు చాలా డేంజరస్ గా వస్తుంది అని మై గట్ ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద జనాలని, రోడ్డు మీద ఒక్కడు మాస్క్ వేసుకుంటలేరు, రోడ్డు మీద ఒక్కడు జాగ్రత్త తీసుకుంటలేరు, జనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. సో ఇలాంటప్పుడు మనం తప్పనిసరిగా భయపడాల్సిన విషయం. ఇంకొక విషయం అండి, రైట్, నేను ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ఆన్ ఎ పాయింట్. స్కూల్స్ అండి, స్కూల్స్ ఆర్ డేంజరస్. వీళ్ళు స్కూల్స్ ఓపెన్ చేయొచ్చు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇచ్చారు, అది చాలా తప్పండి. Somebody from AIIMS or somebody from some place has said that schools open చేయండి, పిల్లలు they are lacking education అంటున్నారు. That's all wrong అండి. జూమ్ మీద స్కూల్స్ చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నారండి. రైట్. స్కూల్ టీచర్స్ నుంచి ఆల్ బిగ్గర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రన్నింగ్ ద షో ఆన్ Zoom or the Google, but they are doing fantastic. ప్రభుత్వాన్ని నేను అడిగేది ఒకటేనండి, ప్లీజ్ సపోర్ట్ స్కూల్స్. రైట్. There are students who cannot buy laptops. There are students who cannot buy cell phones. They cannot have internet, but please help them. అంతేగాని మీరు స్కూల్స్ ఓపెన్ చేయకండి. And support the schools by providing them some fund or giving them some what you call rebates.
రైట్. Do you agree with me, Dr. Lakshmi Lavanya garu? Yes, Dr. Moinuddin, I absolutely agree with you. Schools August 1st kalla AP lo start chestam ane announcement I think is very risky. ఎందుకంటే 18 and below population of the country is 40% of India's population today, and these people are not immunized. And pediatric COVID-19, although it is COVID-19 in పిల్లల్లో వచ్చిన COVID-19 ఇన్ఫెక్షన్ చాలా తక్కువగా ఆర్ ఎక్కువ సివియర్ గా ఉండదని అంటున్నారు. ఎందుకంటే పిల్లలకు ఉన్న ఇమ్యూనిటీ, వాళ్ళకున్న లంగ్ సర్ఫేస్ మీద లేని ACE2 రిసెప్టర్స్ లోపించినందుకు COVID-19 వాళ్ళని అంతగా బాధితులు చేయదు, అంత ఇన్ఫెక్ట్ అవ్వరు, డెత్ కూడా అంత ఉండదు అని అంటున్నారు. కానీ వాళ్ళు సైలెంట్ క్యారియర్స్ కావచ్చు, సిక్ అవ్వచ్చు, పక్కన పిల్లలకి, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, హై రిస్క్ పాపులేషన్ కి అందించవచ్చు. ఇన్ జనరల్ వాళ్ళ టీచర్స్ కి వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. పిల్లల ద్వారా మళ్ళీ థర్డ్ వేవ్ మళ్ళీ పైపోయిందని ఎక్కువగా వస్తే మళ్ళీ పీడియాట్రిక్ ICU హాస్పిటల్స్, మళ్ళీ డాక్టర్స్, నర్సెస్ కి కూడా చాలా చాలా లోపం ఉంది మన దేశంలో. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా మార్చారు ఇప్పుడు, స్కిల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఇదంతా కూడా మార్చారు. సో మేబీ ఇప్పుడు ఎలా అంటే అందరి దగ్గర సెల్ ఫోన్స్, ఐప్యాడ్స్ ఉండకపోవచ్చు, కానీ టీవీ ఛానల్ ఒక పర్టికులర్ టీవీ ఛానల్ ని పూర్తిగా ఎడ్యుకేషన్ కోసం కేటాయించుకోవచ్చు. అంటే ఒక ఛానల్ ని ఇప్పుడు కొంతవరకు మన టీవీ అని ఉండే సంస్థల ద్వారా, అలాగే దూరదర్శన్ ద్వారా కూడా కొంత పాఠాలు, దూరదర్శన్ కొన్ని రేడియో ఛానల్స్ గానీ, టీవీ ఛానల్స్ గానీ ద్వారా కూడా కొంత గవర్నమెంట్ స్కూల్స్ ఇదంతా లక్ష్మీరాణి గారు అంటే ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ లో భాగంగా అనిపిస్తోంది తప్ప, దీనితో పాటు మనం సహజీవనం చేస్తున్నాం కాబట్టి ఇది మోడ్ ఆఫ్ లైఫ్ మారుతోంది అనే చందంగా అనిపించట్లేదు. అండ్ చిన్న బ్రేక్ తీసుకోబోతున్నాము. సత్యమూర్తి గారు, సార్ ప్రాబ్లం ఏమిటంటే ఇక్కడ అంటే ఒక సమష్టి, ఒక అవగాహన, ఒక సమష్టి ప్రకటన వెలువడట్లేదు సార్. వస్తుందా రాదా అని చెప్పి అధికారులు, ప్రభుత్వ వర్గాలు అందరూ కూడా కొంచెం షేకీగా రావచ్చు, మేబీ వస్తుందేమో అనే చందంగా ఉండడం వల్ల ప్రజలలో కూడా క్రమశిక్షణకి సంబంధించిన మెసేజ్ వెళ్ళలేకపోతుంది. ఉన్న పళంగా రాత్రికి రాత్రి రేపటి నుంచి లాక్డౌన్ అంటారు, చచ్చినట్టు అందరూ అన్నీ మూసుకుని కూర్చోవాలి ఇంట్లో. బట్ అలాంటి పరిస్థితులు కాకుండా కొంచెం ప్రీ ప్లాన్డ్గా ఈ నెక్స్ట్ 6 months ఏం జరగబోతోందని సైంటిస్టులతో అలాగే వైద్యులతో ఒక అవగాహన సదస్సు నిర్వహించి, అది దాని పేరు కప్పో ఇంకోటో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ సిమ్టమ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక స్పష్టమైన ప్రకటన ఎందుకు రావట్లేదు? మాట్లాడదాం చిన్న బ్రేక్ తర్వాత. స్ట్రైట్ టు ద పాయింట్.